ప్రభు శ్రమల వేడుక. వ్యాఖ్యానము. పాస్కా పరమరహస్యమునందలి మరొక కోణము ఈరోజు ఆవిష్కరింపబడుతుంది. ఈరోజు పవిత్ర శుక్రవారము, శుభ శుక్రవారము. క్రీస్తు శిలువ మరణమును, మన పాపములను పరిహరించే మహాబలిని మనం ఈరోజు ధ్యానించబోచున్నాము. మానవాళిని విమోచించిన బలి అర్పణను మనం కొనియాడబోచున్నాము. మానవాళి పాపములను పరిహరించి రక్షణను వసగే బలి ఇది. ఈ బలిలో బలిని అర్పించేవారు, బలి వస్తువు రెండు క్రీస్తు ప్రభువే. కలువరిగిరిపై అర్పింపబడిన ఏకైక చారిత్రాత్మక రక్షణ బలి ఆనాడు జరిగింది, ఈరోజు జరుగుతూనే ఉంది. పరమతండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు యేసు. ఆ బాధామయ సేవకునితో మనము కలిసి ఉన్నాం. మన వ్యధలు, బాధలు, దుఃఖములు అన్నీ యేసుని బలితో ఐక్యము చేసి తండ్రికి సమర్పించుదాం. ఈరోజు గురువు ధరించే ఎరుపు వస్త్రములు క్రీస్తు రక్త బలికి, రక్షణ బలికి, పరిపూర్ణ ప్రేమకు, హింసాభరిత మరణమునకు గుర్తులు. ఈనాటి ఆరాధనలో క్రీస్తు శిలువ మరణమును, దాని ఫలితములను మనము స్మరిస్తున్నాము. ఈనాటి క్రమములో ప్రధానమైన భాగములు 3. మొదటిది దైవ వాక్యార్చనము, రెండవది శిలువ ఆరాధనము, మూడవది దివ్య సత్ప్రసాద స్వీకరణము. ప్రవేశ సాంగ్యములో ఇప్పుడు గురువు తన సహాయకులతో కలిసి సాష్టాంగ ప్రమాణము చేసి మానవాళి కొరకు బలి అయిన యేసు స్వామిని ఆరాధింపబోచున్నారు. సాష్టాంగ ప్రమాణము అంటే సర్వేంద్రియములతో చేసే ఆరాధనకు ఇది గుర్తు. ప్రేమతో, కృతజ్ఞతతో ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం. దేవా, నిన్నే పూజింతుము, నిన్నే ఆరాధింతుము. నీ శిలువ మా రక్షణ చిహ్నము. నీ శ్రమల, మరణ, ఉత్థానములను గాంచి నిన్ను కీర్తింతుము. నీ శిలువ మరణము సకల మానవాళికి జయము నొసగొంది. నిన్ను భక్తితో ప్రణమిల్లి ఆరాధింతుము. సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో,
పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు నీ ప్రజలమైన మా కొరకు తన రక్తమును దారవోసి ప్రాణార్పణము చేసెను. ఈ రీతిగా పాస్కా పవిత్ర క్రియను నెరవేర్చెను. ఈ పరమరహస్యము మమ్ము పవిత్రపరచి సర్వదా సంరక్షించున్నట్లు నీ కరుణను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వ్యాఖ్యానము. క్రీస్తు గురించి యెషయా ముందుగా పలికిన ప్రవచనమును ఈ మొదటి పఠనములో వినుచున్నాము. గొర్రె సహజ సిద్ధముగా సాధు స్వభావి, దాన్ని వధించడానికి తీసుకొని పోతున్నా దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిలా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వధింపబడటానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత. ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిగా దేవునికి విధేయులమై ఉన్న నాడే మనకు రక్షణ లభిస్తుంది. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును బడియును, అతడు గనుడై ప్రశంసలందుకొనును. జనసమూహములో అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపమును దాల్చినందున నరుని వలె కనిపింపడాయెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయముందెను. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కనివిని ఎరుగని సంగతులను తెలుసుకుందురు. ప్రజట్లు బదులు చెప్పుచుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులు ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకుని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము కానీ చక్కదనమును కానీ లేదయ్యాను. మనలను ఆకర్షించు స్వభావగేమి అతనిలో కనిపింపదాయను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టినని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయాను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి.
అందరము మన త్రోవను మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభు మనమందరినీ దోషములు అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయ్యను. అతడు వినయముతో సహించెను. పల్లెత్తి మాట అనడాయెను. అతడు మధ్యస్థమునకు గొనిపబడి గొర్రెపిల్లవలను ఉన్ని కత్తిరింపబడి గొర్రెవలెను మౌనముగా నుండినే గాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యమగును అన్యాయమగును గొనిపోయిరి. అతని గతి పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించితిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పును చేయకుండాను ఎన్నడూను అబద్ధమాడకుండాను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి. ప్రభు ఇట్లా అనుచున్నాడు, అయినను అతనిని బాధభరితుని చేయవలనని నా సంకల్పము. అతని మరణము పాపపరిహార బలి ఆయెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్రబౌత్రులను జూతును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగిగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించెను. అతనిని చూసి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను. దుష్టుడిగా ఎంచబడెను. పెక్కుమంది దోషులను భరించి వారి పాపముల పరిహారముల కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును. అతడు గణంలో నకుడుగా గణింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించే రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనమేము జీవమాయను. మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనమేము జీవమాయను. మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారములగబోసెను. అపవాది అహంకారములగబోసెను. భగవారిని పొరిగింటిని ప్రార్థించెను. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించే రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు రెండవ పఠనము. వ్యాఖ్యానము. బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున, విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు అని తండ్రి దేవుడు పలికారు. తండ్రికి విధేయతను చూపిన క్రీస్తు మనందరికీ విధేయత గురించి ఆదర్శనమును చూపించారు. ఆ విధేయత మన రక్షణ కార్యమైంది. ఈ రక్షణ మనం పొందాలంటే క్రీస్తుతో దేవునికి విధేయులమై జీవించాలని ఈనాటి రెండవ పఠనము మనకు బోధిస్తూ ఉంది. రెండవ పఠనము. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు, మరియు 5వ అధ్యాయము
7వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమందు దృఢముగా నిలిచి ఉందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడియు పాపము చేయని వ్యక్తి మనకు ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనలను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింతుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింతుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింతుము. ప్రభుని స్తుతింతుము. ప్రభుని స్తుతింతుము. ప్రభుని స్తుతింతుము. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. నీ పాపములన్నీ మన్నించును. నీ వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును. నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును. మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమానిధి దీవెనలు వసగును. ప్రేమానిధి దీవెనలు వసగును. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. ప్రభువు, 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 మీ ఆత్మతో ఉందునుగాక.
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కెద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండెను. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు, బండ్రౌతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెదకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో నుండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెదకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసునా అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని, కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకొసగిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవి తెగ నరికెను. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగిటలోనికి వెళ్ళెను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురితో, నీవును ఆ మనుషుని శిష్యులలో నొకడువు కాదా అని అడిగెను. కాదు, నేను కాదు అని పేతురు బొంకెను. చలిగానున్నందున బౌండ్రౌతులు సేవకులు మంట వేసి చలి కాచుకొనిచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొనిచుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని, యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములలోను దేవాలయములోనూ బోధించితిని గాని రహస్యముగా నేనేమీయూ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినిన వారిని అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుక దగ్గర నిలిచిన ఒక బంట్రౌతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకెంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపించము. కానీ నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్నా
యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచ్చటనే చలి కాచుకొనుచుండెను. అచ్చటనున్న వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాదు. అని చెప్పెను. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును, ప్రధానార్చకుని సేవకుడును అయిన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు నేను ఎరుగను. అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటు పడకుండుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపలనున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరతనిని తీసుకుని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు. అనెను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా? అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడని అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించితిరి. నీవేమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినది అయినచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లైన నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగానేమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయ ఆచారమున్నది కదా. యూదుల రాజును విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయిచు, ఇతనిని కాదు, బరబ్బాను విడుదల చేయుడు అనేది. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రములను తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా, నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో, ఈయనలో నాకు ఏ దోషము కనిపించటలేదు. మీరు తెలుసుకొనుటకు నేను మీ యొద్దకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రము ధరించిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఆయనను చూడుడు అని పిలాతు అనెను. ప్రధాన అర్చకులను బంట్రౌతులను ఆయనను చూచినంతనే,
వానిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఆయన యందు నాకు ఏ దోషము కనిపించటలేదు, మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని పిలాతు చెప్పెను. అప్పుడు యూదులు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనుచున్నాడు గనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కాని యేసు ఏమీయూ బదులు పలుకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగువా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై ఏమాత్రమూ అధికారము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగెను. కాని యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడువు కావు. తన్ను తాను రాజును చెప్పుకునేవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బథా అందురు. అది పాస్కా పండుటకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, కైసారు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అందుకు అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గోతా అందురు. అక్కడ వారు యేసును సిలువపై కొట్టిరి. ఆయనకు ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువపై కొట్టిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదులు ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజునని అతడు చెప్పును అని వ్రాయుము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున, దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందుము అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు తమలో, నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మ నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి.
అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనది అని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలోనొకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటినైనను విరగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తాయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహము ఈయగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకుని పోయెను. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేళ్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకుని వచ్చెను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయ అనుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవ్వడునూ ఎప్పుడునూ భూస్థాపితము చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్కాలపు ప్రారంభము విభూది బుధవారముతో ప్రారంభమైంది. గత ఆదివారము మ్రానికొమ్మల ఆదివారముతో, శ్రమల కాలపు ఆదివారముతో దేవుని యొక్క శ్రమలను, ఆయన శిలువ మరణాన్ని, ఆయన ఉత్థానాన్ని బహు ఎక్కువగా ధ్యానించేటువంటి క్రమములో
పోయిన ఆదివారము నుండి ఈనాటి వరకు ఆయన శ్రమలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఈ పవిత్రమైన శుక్రవారం రోజున యేసు ప్రభు మరణించినటువంటి రోజును గుడ్ ఫ్రైడే అని అంటున్నారు. ఒక మనిషి మరణిస్తే అది బ్యాడ్ కావాలి, కానీ ఒకే ఒక వ్యక్తి మరణిస్తే అది గుడ్ అవుతుంది. ఆయనే నీవు నేను ఆరాధన చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరణము ప్రపంచానికి జీవాన్ని తీసుకుని వచ్చి పెట్టింది. ఆయన మరణముతోనే ప్రపంచమంతా కూడా రక్షించబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ప్రపంచంలో ఎటువైపు వెళ్ళినా, ఏ దిక్కుకు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రైస్తవ బిడ్డలు, క్రీస్తును నమ్ముకుంటున్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఈ యొక్క భక్తి కార్యాన్ని, సిలువ మార్గాన్ని, ఆయన పాటులను, ఆయన మరణాన్ని ధ్యానం చేస్తూ పురవీధులు గుండగా విచారణ పరిధిలో, గ్రామాల పరిధిలో బహిరంగ సిలువ మార్గాలను ధ్యానం చేస్తూ అనేక మందికి సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి ఈ సాక్ష్యం అంటే, మేము ఆరాధించే దేవుడు, మేము నమ్ముకునే దేవుడు, మేము విశ్వసించే దేవుడు నా కొరకు మాత్రమే మరణించక ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మరణించాడు. ఈ మరణము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి గడియ. ఈ గడియ కొరకు తండ్రి దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు, పుణ్య మనుషులు అందరూ కూడాను ఈ గడియ కోసము ఎదురు చూసి, లోకము మాంగళ్యపరచబడింది, లోకము రక్షించబడింది, ఈ రక్షణ కోసము ప్రపంచ ప్రారంభము నుండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి ఘటమే యేసు ప్రభువు సిలువలో మరణించటము. ఈ సమయంలో మీ అందరికీ ఒక గొప్ప సన్నివేశాన్ని మీ అందరి ముందు ఉంచాలనుకుంటున్నా. ఒక ఇద్దరు మంచి స్నేహితులు, వాళ్ళ పేర్లు సురేష్, నరేష్. స్నేహంలో చాలా బలంగా ఉన్నారు. కానీ వారు ఆర్థికంగా బాగా వెనకబడినటువంటి వారు, చాలా పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వారు. కానీ వారి యొక్క జీవిత ఆశలు, వారు జీవితంలో ఏదో సాధించాలి అనేటువంటి తపన వారిలో ఎక్కువగా ఉంది. ఈ ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరూ కూడా ఒక రోజున కలిసి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరు కష్టపడితే మరొకరు శ్రమపడాలి. ఎవరు శ్రమపడాలి, ఎవరు కష్టపడాలి, మరొకరు సుఖపడాలి. ఒకరు కష్టపడితేనే మరొకరు సుఖపడవలసినటువంటి అవసరం ఉంది. మరి వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే, ఒక మంచి పెయింటర్ కావాలి, దానికి శిక్షణ కావాలి. శిక్షణకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఈ రోజుల్లో ఎక్కడ కూడా విద్య లేకుండా పోయింది. ఆ రీతిగానే ఈ ఇద్దరు కూడాను ఒక నిర్ణయానికి వచ్చారు. నేను శ్రమిస్తాను, నేను కష్టపడతాను,
మరొకరు చదువుకోవాలి, శిక్షణ పొందాలి. మరి ఎవరు కష్టపడాలి అనే దానికి వీరిద్దరిలో ఎటువంటి స్వార్థము లేకుండా వారిద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు స్నేహితులు కాబట్టి ఒక లాటరీ పెట్టుకున్నారు. వారిద్దరి పేర్లు వేసుకుని, వారిద్దరి పేర్లు కాగితం మీద రాసుకుని, ఎవరు పేరు తీయబడుతుందో వారు శిక్షణకు వెళ్ళాలి, మిగిలినటువంటి వ్యక్తి శ్రమపడాలి, ఆ వ్యక్తి కోసం కష్టపడాలి, ఆ వ్యక్తి కోసం సంపాదించాలి. సంపాదించినటువంటి ధనాన్ని తన స్నేహితుడి యొక్క శిక్షణ కొరకు పంపించాలి. మరి వారిద్దరి పేర్లు కాగితాల మీద రాసిన తరువాత వారిద్దరి పేర్లలో ఒక పేరు సురేష్ అనబడేటువంటి వ్యక్తి యొక్క పేరు ఆ కాగితం మీద లాటరీలో తీయబడింది. అప్పుడు ఆ సురేష్ స్నేహితుని విడిచిపెడుతున్నాను అనేటువంటి దిగులు తనలో ఉన్నా, వాళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయానికి బద్దులై ఇద్దరూ కూడా చాలా దుఃఖముతో, బాధతో, నిట్టూర్పుతో ఇద్దరు వేరు చేయబడి స్నేహితుడు సురేష్ ఒక ఉన్నతమైనటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ పెయింట్ యొక్క శిక్షణలో చేరి గొప్పగా శిక్షణ పొందడానికి తను అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు. కానీ ఇంటి దగ్గరే ఉన్నటువంటి నరేష్ తన స్నేహితుడి యొక్క శిక్షణ కోసము, తన స్నేహితుడి యొక్క అభివృద్ధి కోసము, ఆయన శిక్షణలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, ఏ విధమైనటువంటి కష్టాలు పడకూడదు, ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తను ఏమాత్రము కూడా పడకూడదు అనే ఉద్దేశంతో తన స్నేహితుడి కోసం ఇంటి దగ్గర ఒక పని చేస్తున్నాడు. ఆ పని ఏంటయ్యా అంటే కుమ్మరి వృత్తిని ఎన్నుకున్నాడు. కుండలు తయారు చేసి ఆ కుండలు తయారు చేసే పద్ధతిలో మట్టిని పిసకటము, ఆ మట్టితో కుండలను తయారు చేయటము, ఆ తయారు చేయబడినటువంటి కుండలను తానే అంగడిలో అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బుతో తను తింటూ మిగిలినటువంటి సొమ్మును తన స్నేహితుడి కోసం పంపిస్తూ ఉండేవాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మరి తన స్నేహితుడు సురేష్ చాలా అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన తరువాత ఒక గొప్ప పెయింటర్ అయ్యాడు, ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదిగాడు. చాలా సంవత్సరాల తర్వాత తన స్నేహితుడు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చూడడానికి ఆ స్నేహితుడు ఆ దూర ప్రాంతము నుండి వచ్చి తన స్నేహితుని కలవడానికి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో తను పంపించేటువంటి డబ్బును మాత్రమే చూశాడు, కానీ తన యొక్క స్నేహితుడు పడుతున్నటువంటి కష్టాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. తన యొక్క స్నేహితుడి దగ్గరకు వెళుతూ ఉండగా ఆశ్చర్యపోయేటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏంటి అనంటే, తన యవ్వన ప్రాయములో విడిచిపెట్టబడినటువంటి తన స్నేహితుని యొక్క చేతులు చూస్తే కాయలు కాసిపోయాయి. ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి మెత్తటి చేతులు కాదు తన చేతులు, చాలా పాడైపోయాయి, అక్కడక్కడ పుళ్ళు పడ్డాయి. వీటన్నిటిని చూసినటువంటి తన స్నేహితుడు సురేష్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. కంటతడి పెట్టుకుని వేధిస్తూ రోధిస్తూ ఉండగా, ఇదిగో నేను ఇప్పటి వరకు కష్టపడ్డాను, ఇప్పటి వరకు నేను నైపుణ్యత సంపాదించాను, ఇప్పుడు నీ సమయం ప్రారంభమయ్యింది. నేను సంపాదించే సంపాదనతో నీవు సైతము కూడా పెయింటింగ్ వృత్తిలో వృద్ధి చెందాలి, కాబట్టి నీవు ఇక నుండి ఆ శిక్షణకు వెళ్ళాలి అని తన స్నేహితును ప్రోత్సహిస్తుంటే, ఆ పెయింట్ వేయడానికి పట్టుకోవలసినటువంటి బ్రష్ను కూడా తన చేతిలో పట్టుకోలేనటువంటి స్థితిగా తన స్నేహితుని యొక్క చేతులు పాడైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే, ఈ శిక్షణ పొంది మంచి పెయింటర్గా పేరు పొందినటువంటి సురేష్ అనబడేటువంటి ఈ వ్యక్తి ఒక విలువైనటువంటి అద్భుతమైనటువంటి పెయింట్ను వేశాడు. ఆ పెయింట్ ఏంటంటే, తన స్నేహితుడికి ఇవ్వవలసినటువంటి కానుక, తన స్నేహితుడికి కృతజ్ఞతతో అర్పించుకునేటువంటి బహుమతి
ఆ యొక్క చిత్రంలో చిత్రీకరించాడు. అదేంటంటే, ఒక భక్తుడు ఒక దేవునికి ప్రార్థించేటప్పుడు, ఒక భక్తుడు తన దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు ఏ రీతిగా తన యొక్క 2 చేతులను కూడా మోడ్చి ప్రార్థిస్తూ ఉంటాడో, అదే రీతిగా ఈ గొప్ప పెయింటర్గా పేరుగాంచినటువంటి సురేష్ అనబడేటువంటి ఆ యొక్క స్నేహితుడు ప్రార్థించే చేతులను పెయింట్ వేసి తన యొక్క స్నేహితుడికి బహుమతిగా ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెయింట్ ఆ విధానము చూసినప్పుడు ఒక భక్తుడు దైవానికి పెట్టేటువంటి దండం కంటే కూడా తన స్నేహితుడు తన స్నేహితునికి ఇచ్చేటువంటి బహుమానములో ఎంతో వినయ విధేయత కనపడింది. అది ఈనాటికి కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి పెయింట్గా ప్రపంచాన్నే బిస్తుపోయే విధముగా, ప్రపంచమే ఆశ్చర్యపోయే విధముగా ఆ యొక్క పెయింట్ ఈనాటికి కూడా మిగిలి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశాన్ని మీ ఎందుకు చెప్పాను అంటే, ఒక వ్యక్తి బాగు కోసము, ఒక వ్యక్తి అభివృద్ధి కోసము, ఒక వ్యక్తి ప్రయోజనం కోసము, ఒక వ్యక్తి ఎదుగుదల కోసము ఒక వ్యక్తి తప్పనిసరిగా బాధపడవలసిందే. ఈరోజు ప్రపంచ యావత్తు అంతా కూడా దేనిని గురించి దేనిని గురించి ధ్యానం చేస్తుందంటే, దేనిని గురించి సాక్ష్యం ఇస్తుందంటే, ఈ లోకస్తులందరి కొరకు, మానవాళి అంతటి కొరకు, మనుషులందరి కొరకు కూడాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని ఈ రోజున ప్రపంచమంతా కూడా చాలా గొప్పగా ధ్యానం చేస్తూ ఉంది. ఇటువంటి సుమధురమైనటువంటి ఈ శుభ శుక్రవారమే గనుక ఈ భూప్రపంచంలో గనక లేకపోయినట్లయితే ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనుషులు అనేటువంటి వారు ఈ సాతాను బంధకములో, పాపపు బంధకములో, ఈ పాపము ద్వారా వచ్చేటువంటి ఈ చావు బంధకములో ఎప్పుడూ కూడా మిగిలిపోయేవాళ్లే. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాయబడినటువంటి లేఖలో 6వ అధ్యాయములో 14వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటాడు. నేను మరి ఇతరములైన దేని యందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకమును, నేను ఈ లోకమునకును సిలువ వేయబడితిమి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రపంచములో క్రైస్తవ భక్తులుగా దినదినము కూడాను అభివృద్ధి చెందుతున్నటువంటి మనందరి యొక్క ముఖ్య ధ్యానాంశం ఏమై ఉండాలి అంటే, ఆయన యొక్క సిలువ యందు మనందరము కూడా ఆనందించాలి. ఆయన యొక్క సిలువ మరణమునందు మనందరం కూడా ఆనందించాలి. ఇది మూర్ఖత్వముగా ఉండేటువంటి మాట అయ్యుండొచ్చు. ఎందుకంటే మన ప్రభు చనిపోవటం ఏంటి, మనం ఆనందించటం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మరణానికి 2 కారణాలు మనం వెతకవచ్చు. ఆయన యొక్క మరణము అప్పటికి అప్పుడే ఆ కలువరి గిరిలో జరిగినటువంటి ఆ ఘటమే అప్పటికి అప్పుడే జరిగినటువంటి ఘటము కాదు, మరణం కాదు. ఎందుకంటే ఆయన ఈ భూలోకానికి వచ్చిందే చనిపోవడానికి, ఆయన పుట్టిందే మరణించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను చంపేటప్పుడు ఆయన చంపడానికి సహకరించినటువంటి వారు ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, సదుకైలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధానార్చకులు ఉన్నారు. వీరందరూ కూడాను నేరం మోపగా రోమపాలకులు కూడాను ఆయనకు సిలువ శిక్షను విధించడానికి సిద్ధపడ్డారు. అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం అయితే, రహస్యమైనటువంటిది ఏంటంటే, వారి యొక్క అంతరాత్మకు తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి శిక్ష కాదు. దేవుడే ఈ గడియ కోసము, ఈ మరణం కోసము
ఈ పాటల కోసము, ఈ సిలువ కోసము తనకు తానుగానే ఈ భూలోకములో పుట్టక మునుపే, తల్లి మరియమ్మ గర్భములో పుట్టక మునుపే ఈ విధంగా చనిపోవడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఇది ఎలా మనకు అర్థమవుతుంది అని అంటే, యెషయా గ్రంథములోనే 53వ అధ్యాయంలో 10వ వచనములోనే రాయబడుతుంది. యెషయా ప్రవక్త అంటాడు దేవుని యొక్క మరణము గురించి, తన కుమారుని యొక్క మరణము తండ్రి యొక్క సంకల్పము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆయన మరణము దేవుని సంకల్పము, తండ్రి సంకల్పము, తండ్రి నిర్ణయము. తండ్రే గనుక ఈ నిర్ణయానికి బద్ధుడు కాకపోతే కుమారుణ్ణి ఈ భూలోకంలో చంపే శక్తి కానీ, చంపే శత్రువు కానీ, చంపేటువంటి బంధకాలు కానీ ఈ భూలోకంలో ఏవీ లేవు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, దైవ కుమారుడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఆ యొక్క సువార్తీకుడు చెబుతాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించింది ఆయన చనిపోవుట కొరకే. ఆయనే గనక మరణించకపోతే, ఆయనే గనక చనిపోకపోతే దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఎప్పటికీ కూడాను నెరవేర్చుకోలేడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క చిత్తము. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కడరాత్రి భోజనము అయిపోయిన తరువాత తన శిష్యులతో పాటుగా చివరి భోజనము స్వీకరించిన తరువాత, ఆరగించిన తరువాత కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకుని గెత్సెమనే తోటకు వెళ్ళాడు. అక్కడ ఆవేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడంటే, అప్పటి వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. అదే బైబిల్ గ్రంథంలో వాక్యములో మనందరం కూడా విని ఉంటున్నాం. ఏమని? ప్రతి విషయములో కూడా దేవునితో మాట్లాడడానికి ఒక నిర్జన ప్రదేశానికి వెళుతూ ఉండేవాడు. ఆయన కనబరిచినటువంటి ప్రతి అద్భుతానికి ముందుగా తండ్రికి విన్నవించుకునేవాడు. విన్నవించుకున్న తరువాత ఆ విన్నపు ప్రార్థన ఆలకించబడిన తరువాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా అర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన విధానాన్ని చాలా గొప్పగా మనందరం కూడా తెలుసుకోవచ్చు. మరి అదే రీతిగా ఈ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆవేదన చెందుతూ తన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వస్తున్నటువంటి మరణాన్ని అనుభవించడానికి వెళుతున్నటువంటి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ మరణాన్ని చూసి కొంత కలవరం చెందాడు. అందుకే ఆయన అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అయ్యా, నా నుండి ఈ పాత్రను తొలగించయ్యా, ఎందుకంటే ఇది చాలా భారంతో ఉంది, ఇది చాలా బాధ్యతతో ఉంది, చాలా బరువుతో కూడుకుంది. నీ కుమారుడు అయినప్పటికీ శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి నేను ఈ భారాన్ని మోయడానికి, ఈ సిలువను మోయడానికి నేను బలహీనుడుగా ఉన్నాను అని తన బలహీనతను దేవుడికి చెప్పుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరములో ఆయన బలహీనుడైనప్పటికీ కూడాను దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడితో ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు తండ్రితో చెబుతున్నాడు, అయ్యా, ఇది నీ చిత్తమే నెరవేరాలి. నీ చిత్తము నా జీవితంలో ఇది మరణమే గనక అయితే అది నా తప్పనిసరిగా నా జీవితంలో ఇది నెరవేరాలి అని తండ్రి దేవుడికి విన్నవించుకున్నటువంటి సమయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికిన తరువాత చివరి మాటగా 7వ మాటగా అంతయు సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత సమాప్తమైనది. దేవుడు తన కోసం ఏర్పాటు చేసినటువంటి జీవితము సమాప్తమైనది. దేవుడు తనకిచ్చినటువంటి సమస్తమంతటిని కూడాను బాధ్యతాపూర్వకముగా ఆయన ప్రాణత్యాగం చేయటము సమాప్తమైనది. ఆయన ఈ లోకములో చేయదలిసినటువంటి కార్యాన్ని సంపూర్ణంగా తన యొక్క తండ్రి మహిమ కొరకు
నెరవేర్చినటువంటి ఘటమే శిలువ మరణము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మరణము అప్పటికి అప్పుడే జరిగినటువంటి ఘటము కాదు. పూర్వము ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నిటినీ అన్నీ కూడాను క్రీస్తు ప్రభుని యొక్క మరణముతో దేవునికి ప్రీతికరమైనటువంటి, యోగ్యత కలిగినటువంటి, సంతోషకరమైనటువంటి ఆ మరణ ఘడియ సమాప్తమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గ్రహించవలసింది, ఆయన మరణము చాలా పవిత్రమైనటువంటి బలి. ఆయన మరణము చాలా పవిత్రమైనటువంటి బలి. అందుకే బప్తిస్మ యోహాను యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇస్తూ ఉండగా ఆ జ్ఞానస్నానాన్ని స్వీకరించడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క తల్లి, తన యొక్క తండ్రి పాలనలో బ్రతికిన తరువాత ఇదిగో 30వ ఏట యోర్దాను నదికి జ్ఞానస్నానం స్వీకరించడానికి బప్తిస్మ యోహాను దగ్గరకు వెళ్ళే సమయంలో ఆయనను చూసినటువంటి యోహాను ఒక మాట పలుకుతాడు. ఇదిగో లోక పాపములను పరిహరించేటువంటి దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనములో భక్తుడైనటువంటి బప్తిస్మ యోహాను చెబుతున్నాడు, దేవుని యొక్క గొర్రె పిల్ల, ఈ దేవుని గొర్రె పిల్ల లోక పాపములన్నిటినీ కూడాను మోసుకుని పోయి తండ్రికి అర్పించేటువంటి దేవుని గొర్రె పిల్ల అని చాలా గొప్పగా ఇదిగో ఆయన యొక్క సువార్త పరిచర్యకు మునిపే దేవుని యొక్క సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినిపించాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, కాబట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభువు యొక్క పుట్టుక ఈ భూలోకంలో జరగక మునిపే యెషయా ప్రవక్త సైతం కూడా చెబుతున్నటువంటి మాట, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో అతని యొక్క మరణము పాప పరిహార బలి ఆయను. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆయన యొక్క మరణము పాప పరిహార బలి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణములో ఎంత గొప్ప పవిత్రమైనటువంటి బలి, ఎంత గొప్ప పవిత్రమైనటువంటి సమర్పణ ఉందో. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనములో యెషయా ప్రవక్త తన మరణం గురించి మాట్లాడుతూ అతని మరణము పాప పరిహార బలి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు ఉన్నటువంటి ఆచారము ప్రతి సంవత్సరము యూదులు ఎక్కడ స్థిరపడినా, ప్రపంచములో ఏ నలుమూలల్లో స్థిరపడినా, యూదుడు అనేటువంటి వాడు 12 ప్రాయం కలిగినటువంటి ప్రతి ఒక్క యూదుడు కూడా ఇదిగో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ బలులు వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి గొర్రె పిల్లలైనను, మేక పిల్లనైనను, పావురమునైనను, ఎదునైనను వారందరూ కూడాను తీసుకుని వెళ్ళి యెరూషలేము దేవాలయములో సమర్పణ చేసి వారి పాపాలను కడుక్కుంటూ వారి యొక్క ఇళ్లకు తిరిగి వెళుతూ ఉండేవాళ్ళు. కానీ ఈనాడు ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ పవిత్ర శుక్రవారం రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కలువరి కొండలో తన యొక్క ప్రాణత్యాగము చేసినటువంటి విధానాన్ని గనక మనము చూస్తే, బలులన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి బలి, ఒకే ఒక బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన అర్పించినటువంటి ఆయనే గొర్రెపిల్ల, ఆయనే యాజకుడు, ఆయనే సమర్పణ చేసేటువంటి వాడు, దేవునికి ప్రీతికరమైనటువంటి బలిని అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సన్నివేశంలో మనందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, మనుషులు దేవుడికి ఇచ్చేది ఎప్పటికైనా సరే అయోగ్యమైనటువంటిదే. పూర్వము నుండి కూడాను అనేక మంది భక్తులు, అనేక మంది విశ్వాసులు సజీవుడైనటువంటి యావే ప్రభువును ఆరాధించేటువంటి వారు ఈ ప్రధాన అర్చకుల చేత, ఇదిగో లేవీయుల చేత, దేవుడు కేటాయించబడినటువంటి ఈ ప్రత్యేక జాతి చేత అర్పణలు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈ బలులన్నీ కూడా మనుషులు అర్పిస్తున్నటువంటి బలులే. కానీ ఏ బలి కూడాను
దేవునికి ప్రీతికరమైనటువంటి బలి కాలేదు. కారణం ఏంటంటే పాపము చేయటం ఏంటో మనుషులైతే దానికి పాప ప్రాయశ్చిత్తం చెందడం కోసము మోగ జంతువులు చంపటం అనేటువంటిది ఇది చాలా చాలా విషాదకరమైనటువంటిది. అందుకే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పూర్వపు బలులన్నిటినీ కూడాను ప్రక్కన పెడుతూ, పూర్వపు బలులన్నిటినీ కూడాను ప్రక్కకు త్రోస్తూ తానే ఒక గొర్రె పిల్లగా ఆ సిలువలో వేలాడుతూ ప్రాణ త్యాగం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అర్పించేది మనుషులు ఏదైనా సరే స్వల్పమైందే, అయోగ్యమైనటువంటిదే, పాపముతో కూడుకున్నటువంటిదే. అందుకే దేవునికి అర్పించేది దేవుడై ఉన్నాడంతే. ఇక్కడ తండ్రి దేవుడు సింహాసన ఆసీనుడు అయితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, తనలో సగభాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరి తన కుమారుడుగా ఇదిగో తనలో సగభాగముగా ఉన్నటువంటి ఈ ప్రభువు పవిత్రమైన బలిగా, శ్రేష్టమైనటువంటి బలిగా, ఏ లోపము లేనటువంటి బలి వస్తువుగా, ఏ లోపము లేనటువంటి గొర్రె పిల్లగా తనను తాను సమర్పించుకోవటం వల్ల జరిగినటువంటి గొప్ప అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకానికి భూలోకానికి ఏర్పడినటువంటి మధ్య గోడను ఈయన బలి ద్వారా, ఈయన రక్త సిక్తం ద్వారా, ఆయన సిలువలో ప్రాణ త్యాగం చేయటం ద్వారా ఇదిగో పరలోకాన్ని భూలోకాన్ని ఒకటి చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క కలువరి కొండలో అంతయు సమాప్తమైందని చెప్పి తన ఆత్మను దేవునికి సమర్పించుకోగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. దీని అర్థం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? పరలోకానికి భూలోకానికి ఈయన పొందినటువంటి ఈ మరణము ద్వారా ఇదిగో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఈ యొక్క అగాధాన్ని తీసివేస్తూ పరలోకాన్ని భూలోకాన్ని ఒకటి చేసినటువంటి గడియయే ఆ క్రీస్తు ప్రభు సిలువలో ప్రాణత్యాగము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు అర్చకులకు వేరు చేసేటువంటి వేరుగా ఉంచినటువంటి ఈ తెరను చీల్చటం ద్వారా ఎటువంటి వారైనా యూదులని కాదు, అన్యులని కాదు, స్త్రీలని కాదు, పురుషులని కాదు, పేదవారిని కాదు, ధనికులని కాదు, ప్రతి ఒక్కరూ కూడాను ఈ క్రీస్తుతో, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో సఖ్యత పడేటువంటి గొప్ప అపురూపమైనటువంటి బలి ద్వారానే మనందరము కూడాను లోకములో ఉన్నటువంటి సకల జాతి జనులందరూ కూడాను పొందుకునేటువంటి రక్షణ దినమే ఈ దినము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మరణము గురించి మనం ఒకసారి ధ్యానం చేయాలి. ప్రియమైన స్నేహితులారా, సిలువ మరణము గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే అప్పట్లో ఉన్నటువంటి ఆచారం ఏంటిది? సిలువ మరణం అనేటువంటిది చాలా హీనమైనటువంటి మరణం, అతి ఘోరాతి ఘోరమైనటువంటి మరణం. ఈ మరణము ఎవరికి పొంచి ఉండేది? ఈ మరణము ఎవరికి సంభవించేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశ ద్రోహులకు, బందిపోటు దొంగలకు, సంఘాలను పక్కద్రోవ పట్టిస్తూ సమాజాన్ని నాశనము చేసేటువంటి కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసేటువంటి కొంతమంది మనుషులకు ఏర్పాటు చేసేటువంటి అతి హీనమైనటువంటి శిక్షయే ఈ సిలువ మరణం. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమి దొంగతనం చేశాడు? ఏమి దేశద్రోహం చేశాడు? ఎవరిని మాయ చేశాడు? ఏ సంఘాన్ని తప్పుద్రోవ పట్టించాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమన్నారో తెలుసా? ఈయన మరణానికి గల ప్రధాన కారణము ఈయన దైవ దూషణం చేస్తున్నాడు అని. అది ఎలా అని మనం ఆలోచించవచ్చు. ఎలా ఆలోచించవచ్చు తెలుసా? ఒక పక్షవాత రోగి ఆ పక్షవాత రోగముతో బాధపడుతూ ఉంటే, నీ పడకను ఎత్తుకో, నీ పాపములు సైతము కూడా క్షమించబడ్డవి. అప్పుడు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువుని తీక్షణముగా దగ్గరగా ఉండి పరిశీలిస్తూ ఈయన పాపాలను పరిహరించేటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. దేవుడొక్కడే పాపాలు క్షమించేవాడు, దేవుడొక్కడే పాపాలను క్షమించేవాడు. మరి అటువంటి
దేవుడు తనతో పోల్చుకుంటూ, దేవుడితో తనతో పోల్చుకుంటూ నేను కూడాను దేవుడిగా భావిస్తున్నాడు అని వీళ్ళు నేరారోపణ గావించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనందరం కూడా గ్రహించాలి. ఈ పౌరులందరూ కూడాను కలిసి ఇదిగో ఆ యొక్క మ్రానికొమ్మల ఆదివారం రోజున దావీదు కుమార హోసన్న, దావీదు కుమార హోసన్న, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని జై జయనాదాలు పలికినటువంటి ఈ ప్రజలే ఈ రోజున ఆ రాజకీయ నాయకులకు అమ్ముడుపోయారు, ఆ ప్రధాన అర్చకులకు అమ్ముడుపోయారు, ఆ సద్దుకాయలకు అమ్ముడుపోయారు, ధర్మశాస్త్ర బోధకులకు అమ్ముడుపోయారు. ఎందుకంటే వారి యొక్క విలువ క్రీస్తు ప్రభు యొక్క జీవితముతో చాలా తగ్గిపోతుంది. వారి యొక్క విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే ఏదో ఒక మంచి పని చేస్తూ ఆ యొక్క సమాజాన్ని అంతటిని కూడాను తన వైపు త్రిప్పుకుంటున్నాడు. అనగా ఈయన ఒక రాజకీయవేత్తగా కాదు, అధికారం కోసం ఉపేక్షించేటువంటి వ్యక్తిగా తను అక్కడ పనులు చేయటం లేదు. మనుషుల యొక్క అవసరం నిమిత్తమై, దేవుని మహిమపరచు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలను బట్టి ప్రజలందరూ కూడాను ఆయన యొక్క హృదిలో మనసులో ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకుని ఆయన కోసం వీక్షిస్తూ, ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏమనుకున్నారంటే, ఇదిగో సమాజానంతటినీ కూడాను ఒక విప్లవాత్మకముగా ఆయన వంప మలుచుకుంటున్నాడు, ఈయనకు బాగా పేరొచ్చేస్తుంది, ఈయన రాజుని చేయబోతున్నారు అనేటువంటి అవగాహన వారిలో రగులుకుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడాను వారిచ్చేటువంటి అధికారాన్ని ఆశించేటువంటి వ్యక్తిగా ఈ భూలోకంలో తన కార్యాలు జరిపించలేదు. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క చిత్తము నిమిత్తమై, దేవుని యొక్క మహిమ నిమిత్తమై, తన ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు మాత్రమే ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆయన యొక్క మరణము గురించి మరి నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న వేళ ఏమని చెబుతున్నాడో తెలుసా? సంఖ్యాకాండములో జరిగినటువంటి అతి పురాతనమైనటువంటి ఘటాన్ని, చారిత్రకమైనటువంటి ఘటాన్ని గుర్తు చేస్తూ సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8-9 వచనాలలో ప్రభు అయినటువంటి దేవుడు ఏ రీతిగా అయితే మోషే ద్వారా గొప్ప అద్భుతాన్ని జరిపించాడు ఆ ఎడారిలో. ఏం జరిగింది? ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి కాదనుకుని, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి క్రియల వల్ల దేవుడు విష సర్పాలను పంపించి వారి యొక్క మడమలను కాటువేసే విధంగా చేశాడు. అప్పుడు మరలా అదే ప్రజలు వారి యొక్క కుటుంబీకులు చనిపోతూ ఉన్నప్పుడు వారి నాయకుడైనటువంటి మోషేని సంప్రదించి, అయ్యా మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం, దేవుడికి వ్యతిరేకంగా మేము పాపం కట్టుకున్నాం అని అన్నప్పుడు మరలా మోషే ప్రార్థనా పూర్వకముగా వీరి యొక్క విన్నపాన్ని దేవుడికి సమర్పించగా అప్పుడు దేవుడు మోషేతో చెబుతాడు, మోషే నీ చేతుల్లో ఉన్నటువంటి కర్రను తీసుకుని ఒక కంచు సర్పాన్ని తయారు చేసి ఎత్తైనటువంటి ప్రాంతంలో పెడితే ఎవరైతే ఆ కంచు సర్పాన్ని చూస్తారో వారు బ్రతికిపోవుదురు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎడారిలో ఎవరైతే విశ్వసించి నమ్మకం ఉంచి ఇది దేవుని యొక్క పవిత్రమైనటువంటి చిహ్నము అని భావించి ఎవరైతే చూశారో వారందరూ కూడాను మరణము నుండి జీవాన్ని పొందుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున అదే నికోదేముతో ప్రభు అంటాడు, ఎవరైతే ఆ ప్రభువులో విశ్వాసం ఉంచుతారో, ఆ ప్రభువులో నమ్మకం ఉంచుతారో వాళ్ళు సైతము కూడా జీవించుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు కూడా అదే యోహాను శుభవార్తలో చెబుతాడు. ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి పంపించారు, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వాళ్ళు సైతము కూడాను మరణము నుండి జీవాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆ గడియ చాలా మధురానుభూతితో కూడుకున్నటువంటి గడియ. ఏ గడియ అనే ఆలోచన మనకు రావచ్చు.
అలనాడు మోషే ఏ రీతిగా అయితే కంచు సర్పాన్ని ఎత్తి ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉంచగా దానిని చూచి బ్రతికినటువంటి వారు లాగానే యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున సిలువను మోసుకుంటూ తన శరీరం అంతా కూడా గాయాలు పాలయ్యి ఎక్కడ చూసినా సరే రక్తసిక్తగా ఆ యొక్క రక్తము కారుతున్నటువంటి ఆ భౌతిక దేహాన్ని ఇదిగో ఆ భటుల యొక్క ఘోరాతి ఘోరమైనటువంటి పనుల వల్ల రక్తసిక్తమైనటువంటి ఆయన యొక్క దేహాన్ని ఆ కలువరిగిరిలో ఎత్తబడినప్పుడే, ఎప్పుడైతే ఆయన యొక్క భౌతిక దేహము గాయపరచబడినటువంటి ఆయన యొక్క భౌతిక దేహము ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడే ఎవరైతే ఆ సిలువను చూస్తారో వారు సైతము కూడాను బ్రతికిపోవుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఉంచగా ఈ లోకమంతటిని కూడాను ఆకర్షించాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనందరము కూడా గ్రహించవలసింది ఒకటే, మనందరము కూడా గుర్తుంచుకోవలసింది ఒకటే. ఆయన అనుసరించేటువంటి భక్తులుగా, ఆయన నమ్ముకుంటున్నటువంటి భక్తులుగా, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి భక్తులుగా మనందరము కూడాను ఆయన అద్భుతాలను చూసి నా ప్రభువు నాకేదో అద్భుతాలు చేస్తాడు, నా ప్రభు ఏదో నాకు మంచి కార్యాలు జరిపిస్తాడు, నా బిడ్డల ఈ వివాహంలో ఆయన తోడ్పాటు ఉంటుంది, నా గృహ నిర్మాణంలో ఆయన తోడ్పాటు ఉంటుంది, నా బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే నేను అనారోగ్యం చెందితే నాకు స్వస్థతనిస్తాడు అనే రీతిగా ప్రభు దగ్గరకు రాకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను దేనిని చూసి మనము ఆయన దగ్గరకు రావాలంటే ఆయన సిలువ శ్రమలను చూసి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ త్రూ సఫరింగ్స్, ఓన్లీ త్రూ సఫరింగ్స్. అందుకే నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను మోసుకుని నా చెంతకు రావాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క సిలువ బరిలో యేసు ప్రభుని యొక్క విధేయత ఎంత గొప్పగా ఉందో చూడదాం, ఎంత గొప్పగా ఉందో చూద్దాం. అందుకే ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో కూడా పౌలు గారు చెబుతాడు, ఆయన దైవ స్వరూపి అయినను తనను తాను ఎప్పుడూ కూడా తన తండ్రితో సరిసమానంగా పోల్చుకోలేదు. ఎందుకంటే దేవుడు తన కుమారుని ఈ భూలోకానికి పంపించినప్పుడు ఒక కర్తవ్యంతో పంపించాడు. దైవ స్వభావంలో తనలో ఉన్నప్పటికీ కూడాను తనను తాను ఎప్పుడు కూడా దైవంతో పోల్చుకోలేదు. ఒక సేవకు రూపము దాల్చాడు. ఆ సేవకు రూపముతోనే ఒక సేవకుడుగా తన తండ్రికి నిత్యము కూడా సేవ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన ఒకానొక సందర్భంలో చెబుతాడు, ఏమంటాడంటే ప్రియమైన స్నేహితులారా, నా ఆహారము నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే, నా ఆహారము నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే. ఈరోజు ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడాను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే. అద్భుతాలు చేసినా, దేవుని వాక్కులు ప్రకటించినా, సత్యాన్ని బోధించినా, ఈ లోకములో ఉన్నటువంటి అనేక మంది పాపాత్ములను రక్షించినా, అనేక మంది పాపాత్ముల ఇళ్లలోకి వెళ్ళి భుజించినా, వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలను బట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా గ్రహించవలసింది ఏంటయ్యా అంటే ఆ సిలువలో మనందరము కూడా పొందుకోవలసింది దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ. ఆయనలో చూడవలసింది చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కేవలం అద్భుతాలు చేయటం మాత్రమే కాదు, నీకు కావలసినటువంటి అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, స్వచ్ఛమైన ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ, తన స్నేహితుని కొరకు ఒకడు ప్రాణం పెట్టేటువంటి ప్రేమే నిజమైన ప్రేమ. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన స్నేహితులు, తన దాసులను పిలుస్తున్నటువంటి మనందరినీ కూడా సేవకులుగా చూడట్లేదు. ఆయన దాసులని పిలవట్లేదు, నా స్నేహితులు అని పిలుస్తున్నాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టే ఏకైక వ్యక్తి నీవు నేను ఆరాధించేటువంటి మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనందరము కూడాను పునీత పౌలు గారి యొక్క మాటలను గనక మనం గ్రహిస్తే ఎంతో విలువైనటువంటి మాటలు. ఆ మాటలు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అజ్ఞానము మనుషుల యొక్క జ్ఞానం కంటే గొప్పది. దేవుని యొక్క బలహీనత
మనుషుల యొక్క బలము కంటే గొప్పది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణాన్ని చూసి చాలామంది రోమీయులు కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ హీనాతిహీనమైనటువంటి మరణంగా భావించారు. అన్యులు అందరూ కూడా చేదరించుకున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించక మునుపు ఆ శిలువకు దిగజారిపోయేటువంటి అర్థం ఉండొచ్చు, హీనాతిహీనమైనటువంటి అర్థం ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఆ శిలువలో మరణించిన తరువాత శిలువకు ఒక పరమార్థాన్ని తీసుకుని వచ్చాడు. అప్పటి వరకు హీనతకు గుర్తుగా ఉన్నటువంటిది ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువలో మరణించాడో, ఆ మరణించిన తరువాత శిలువ ఒక ఆశీర్వాదకరముగా మారింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఆ గడియ ఏ గడియ? ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు, వేదనతో ఆవేదన చెందుతున్నప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలో బ్రతికి ఉండగానే ఆయన తన శిష్యులతో బోధించేటప్పుడే అనేక పర్యాయములు ఈ గడియను గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మనిషి కుమారుడు పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, అందరి చేత తృణీకరింపబడి, వ్యతిరేకించబడి, అవమానకరముగా చనిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత హీనాతిహీనమైనటువంటి మరణము తన ప్రభువుకి, యేసుక్రీస్తుకు రాకూడదని భావించే పేతురు అనేక పర్యాయములు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన జ్ఞానం ఏంటంటే ఇది హీనతకు గుర్తేనని. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణిస్తాడో, యేసు ప్రభు ఎప్పుడైతే ప్రాణత్యాగం చేస్తాడో, ఎప్పుడైతే తన యొక్క దేవునికి సమర్పణ చేస్తాడో, అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మరణాన్ని ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, విత్తనము నశించనిదే, విత్తనము నశించనిదే, అది ఫలించదు. ఈ రోజున విత్తనము నశించకపోతే అది విత్తనముగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే అది నశిస్తుందో దాని నుంచి జీవము కలిగినటువంటి ఫలాలు వస్తాయి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు అనబడేటువంటి ఈ విత్తనము కూడాను ఒక వ్యవసాయిగా ఆయన చెబుతున్నటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో ఈ సిలువలో నా యొక్క జీవితాన్ని నశించకపోతే ఈ లోకానికి జీవము నేను ఇవ్వలేను. అందుకే తన తల్లి అయినటువంటి మరియమ్మతో కానా పల్లిలో, అయ్యా వారు అవమానపరచబోతున్నారు, వారు అవమానానికి గురవుతున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకు అద్భుతం చెయ్యి అని చెబితే ఆ తల్లితో చెబుతున్నటువంటి మాట, నా గడియ ఇంకను రాలేదు. అదే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మంది, అనేక పర్యాయాలు ఈ పరిసయ్యులు, ఇదే ధర్మశాస్త్ర బోధకులు, ఇదే ప్రధానార్చకులు అనేక పర్యాయములు ఆయన పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభువుకి తెలుసు నా గడియ ఇంకనూ రాలేదు అని చెప్పి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి రోజు. అందుకే ఈ గడియ కొరకు, ఈ సమయం కొరకు ఆయన ఎదురు చూచాడు, దానికి సిద్ధపడ్డాడు, దాని కొరకే ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. అందుకే పోయిన ఆదివారము యెరూషలేమునకు ఎందుకు వెళ్ళాడు అనంటే, అంత క్రితం కూడా వెళ్ళాడు, కానీ ఈసారి వెళ్ళేటువంటి దాంట్లో ఆయన కేవలం మరణించటం కొరకే వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుని బిడ్డలారా, ఆయన ఆకాశానికి వెత్తబడినప్పుడు, ఆయన సిలువ మీద ఎత్తబడినప్పుడు అక్కడ తీర్పు విధించబడింది, లోకస్తులకి అందరికీ కూడా రక్షణ ప్రసాదింపబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనుషులు అంటే ఈ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు, చాలా ఉన్నతంగా ఊహించుకుంటున్నారు. మేము కాబట్టే ఆ ప్రభువును చంపగలుగుతున్నాం, మేము కాబట్టే యేసుని సిలువ వేయగలుగుతున్నాం అనేటువంటి గర్వపు మాటలు, గర్వపు ఆలోచనలు వారిలో ఉన్నా వారికి తెలియనటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు రచించినటువంటి ఒక పుస్తకమే ఆయన సిలువలో మరణించటము. ఆ సిలువ మరణం కోసమే ఆయన ప్రయాణమై వెళ్ళాడే కానీ ఈ మనుషులు ఇచ్చినటువంటి శిక్ష అయితే కాదు.
అందుకే ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆయన యొక్క శిలువ మరణములో ఆయన యొక్క వ్యక్తిత్వం మనందరికీ కూడా కనబడుతుంది. ఆ వ్యక్తిత్వం ఏంటంటే ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఈ లోకం కోసం ఎంతగా చేస్తున్నాడో. ప్రియమైన దేవుని బిడ్డలు, అవమానాలు పొందటం ఒకటైతే, సిలువను మోయటం ఒక ఎత్తు అయితే, సిలువలో మరణించడం ద్వారా ఆయన ప్రేమ మనందరికీ కూడా కొండ బద్దలు కొట్టినట్లుగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆయన మరణము అనేక మందికి జీవాన్ని ఇస్తుంది. ఆయన మరణము ఈ లోకానికి అంతటికి కూడా జీవాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనందరం కూడా బ్రతకాలి అంటే తప్పనిసరిగా చావాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి అందించిన సందేశం ఏంటంటే, ఈ లోకములో నీవు చచ్చినప్పుడే. అందుకే ఎవరైతే క్రీస్తులో చనిపోతారో వారు మాత్రమే క్రీస్తులో బ్రతికిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అప్పుడే సంపాదించగలము. చూడండి, తల్లి గర్భాన్ని మోస్తున్నప్పుడు ఆ గర్భములో ఉన్నటువంటి శిశువు చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతాడు, చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతాడు. అందుకే ఎప్పుడైతే ఆ తల్లి గర్భము నుండి శిశువు ఈ భూలోకములోకి అడుగు పెడతాడో ఒక్కసారిగా ఇన్సెక్యూరిటీ అనేటువంటిది తనలో ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. అందుకే పుట్టిన ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటిగా ఏడుస్తాడు. కారణం ఏంటో తెలుసా? అప్పటి వరకు తల్లి గర్భములో ఉన్నటువంటి వ్యక్తికి లాట్ ఆఫ్ సెక్యూరిటీ, బట్ వెన్ ఈ సపరేటెడ్ ఈ ఫీల్స్ ఇన్సెక్యూరిటీ, బట్ ఇట్ మస్ట్ బీ. ఒక శిశువు తల్లి గర్భము నుండి వేరు పరపబడాలి. వేరు పరపబడిన తరువాతే ఆ మనిషికంటూ ఈ భూలోకములో జీవితము ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి ఈ మనిషి దినదినము ఎదుగుతూ ఉంటుంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనందరం కూడా గ్రహించవలసింది, ఆయన ఎదుగుతూ ఉండగా, వయసు పెరుగుతూ ఉన్న కొద్దిగా తన యొక్క వెంట్రుకలు కూడాను నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి. నిట్ట నిలువుగా నిలబడేటువంటి ఈ మనిషి, చకచకా నడిచేటువంటి ఈ మనిషి మెల్లగా వంగిపోతూ ఉన్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా చూడగలిగేటువంటి వ్యక్తి వయసు మీద పడే కొద్ది కల్లా తన యొక్క కంటి చూపు కూడా మందగిస్తూ ఉంది. దీని అర్థం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రీతిగా ఒక మనిషి తల్లి గర్భము నుండి వేరు చేయబడిన తర్వాత తన జీవితాన్ని తానే జీవిస్తూ 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 చివరకు ఒక విత్తనము నశించే రీతిలో తను సైతము కూడా ఇక్కడ మరణిస్తేనే పరలోకములో అడుగు పెట్టగలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనందరము కూడా గ్రహించాలి, ఈ వ్యక్తి ఈ పుట్టినటువంటి వ్యక్తి యవనంలో ఒకలాగా ఉంటాడు, వయసు పెరుగుతున్న కొద్దిగా ఒకలాగా ఉంటాడు. బాధ్యతలు తరువాత చివరిలో ఆయనకంటూ దేవుని మీద ప్రేమ, దేవుని యందు విశ్వాసం, భక్తివంతమైన జీవితము గడుపుతూ దేవునికి దగ్గరవుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, లోకము నేర్పించేది అదే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ శిలువ మరణము ద్వారా మనందరికి కూడా నేర్పించేది ఏంటంటే, ఆయన చనిపోతేనే ఈ లోకానికి రక్షణ వస్తుంది. మనము సైతము కూడాను ఈ లోకములో మరణిస్తేనే పరలోకములో మనందరము కూడా ఆయనలో ఏకమయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించనున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అర్పించినటువంటి బలి ఒకే ఒక బలి, ఏకైక బలి, శ్రేష్టమైనటువంటి బలి. ఆ బలి ద్వారానే మనందరము కూడా పావనవంతులవుతూ ఉన్నాం. గురువు అర్పించేటువంటి ఈ బలిని మనందరము కూడా స్వీకరిస్తూ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు స్థానములో ఉంటూ ప్రతిరోజు మనం అర్పించేది, జ్ఞాపకం చేసుకునేటువంటి బలే క్రీస్తు ప్రభువు ఈ పవిత్రమైన శుక్రవారం రోజున కలువరిగిరిలో తను అర్పించినటువంటి ఈ బలినే ప్రతి గురువు జ్ఞాపకం చేసుకుంటూ కుమారుడి అయినటువంటి యేసుక్రీస్తు స్థానములో ఉండి ప్రతిరోజు అర్పిస్తున్నటువంటి ఈ యొక్క బలి ఫలాలను మనందరము కూడా స్వీకరించాలి. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా యొక్క రక్తాన్ని పానము చేస్తారో వారు మరణించినను జీవిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనందరము కూడాను ఈ యొక్క పవిత్రమైన శుక్రవార సమయమున ఆ ప్రభువు కలువరిగిరిలో రక్తము చిందించి తన శరీరాన్ని అర్పించుకుని పవిత్రమైనటువంటి శరీరముగా
తండ్రికి అర్పించినటువంటి ఆ యొక్క బలి ఫలాలను మనం అందరము కూడా స్వీకరించుదాం. మనము కూడాను పరలోకానికి సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పవిత్ర శ్రీ సభ కొరకు. ప్రియమైన సోదరులారా, పవిత్ర విశ్వవ్యాప్త శ్రీసభ కొరకు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుని ప్రార్థించుదము. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న శ్రీసభకు శాంతిని ప్రసాదించినట్లును, తన సభకు ఏకత్వమును ప్రసాదించి కాచి కాపాడునట్లును, మన జీవితములో శాంతి భద్రతలు వసగునట్లును ప్రార్థించుదము. కొంచెము మౌన ప్రార్థన. సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. నీవు ప్రేమతో నెరవేర్చిన కార్యములను తిలకింపుము. విశ్వమంతట వ్యాపించిన నీ శ్రీసభ నీ దివ్య నామమునందు విశ్వాసమును ప్రకటించుటలో దృఢ సంకల్పము కలిగియుండునట్లును కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జగద్గురువు కొరకు మన పరిశుద్ధ జ్ఞానపతి అయిన ఫ్రాన్సిస్ జగద్గురువు కొరకు ప్రార్థించుదము. అతనిని అపోస్తలుల వారసునిగా ఎన్నుకొనిన మన ప్రభువైన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పరిపాలించు నిమిత్తము అతనికి ఏ హానియు జరగకుండా కాపాడమని ప్రార్థించుదము. సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సమస్తము నీ ఆధీనములో ఉన్నది. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. మాకై మీరెన్నుకొనిన జగద్గురువును అనురాగముతో కాపాడుము. ఈ విధమున తమ సృష్టికర్త అయిన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్య పదములో పయనింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమస్త అభిషిక్తుల కొరకు, విశ్వాసులలో వివిధ పరిచారకుల కొరకు, మన జయరావ్ పొలిమేర పీఠాధిపతి కొరకును, తదితర పీఠాధిపతులు, యాజకులు, డీకనులు, శ్రీసభలోని వివిధ పరిచారకుల కొరకును, విశ్వవ్యాప్త శ్రీసభ సభ్యులందరి కొరకును ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా శ్రీసభను పవిత్రపరచి పాలించుచూ ఉన్నావు. ఆయా అంతస్తులందు పరిచర్యలందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాపమును ఆలకింపుము. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవకులను కొనసాగింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జ్ఞానస్నానాభిలాషుల కొరకు, జ్ఞానస్నానము పొందగోరిన వారి కొరకు ప్రార్థించుదము. మన ప్రభువైన దేవుడు వారి హృదయాంతరాలపు వీణులను విప్పి వారిని తన దయకు పాత్రులను చేయునుగాక. తమకు నూతన జన్మను ప్రసాదించు జ్ఞానస్నానము ద్వారా వారు పాప విమోచనమును పొంది క్రీస్తుతో ఐక్యమగినట్లు ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సఖ్యపరచి సంరక్షించుచూ ఉన్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపుము. ఒకే బాప్తిస్మము ద్వారా శుద్ధి నొందిన మమ్మందరినీ పరిపూర్ణ విశ్వాసములో ఐక్యపరచి
ప్రేమ బంధములో ఏక కుటుంబముగా జీవించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రైస్తవ సమైక్యము కొరకు క్రీస్తును నమ్ముకొనిన మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థించుదము. సత్యమందు జీవించు వారిని మన కర్తయ్యగు సర్వేశ్వరుడు ఒకటిగా సమైక్యపరచుచు తన ఏకైక శ్రీసభలో వారిని చేర్చుకొన్నట్లు ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, చెదరిపోయిన వారిని నీవు వెదకి రక్షించి వారిని భద్రముగా కాపాడము. నీ కుమారుని అనుచరులను కనికరముతో వీక్షింపుము. ఒకే జ్ఞానస్నానము ద్వారా నీ పరిశుద్ధత్వములో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమగు వరమును ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యూదా ప్రజల కొరకు ప్రార్థించుదము. మన ప్రభువైన దేవుడు ప్రప్రథముగా వారితో మాట్లాడెను కావున వారు సర్వేశ్వరుని నామము పట్ల భక్తియు అతని నిబంధనమును పాటించుటలో విశ్వసనీయతను కలిగి జీవించినట్లు ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, అబ్రహామునకును అతని సంతతికిని నీవు చేసిన వాగ్దానములను స్మరించుకొనుము. నీవు ప్రప్రథమముగా ఎన్నుకొనిన ప్రజలను సంపూర్ణ రక్షణమును నీ నుండి పొందుటకు యోగ్యులను చేయమని శ్రీసభ చేయు విజ్ఞాపమును దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థించుదము. వారు పవిత్రాత్మ వెలుగును పొంది రక్షణ మార్గములో ప్రవేశించినట్లు ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపని వారు కూడా నీ సమక్షములో నీతివంతముగా జీవించుచు సత్యమును కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యములను అవగాహన చేసుకుందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవింతుముగాక. ఇతర మతములలోని మా సహోదరి సహోదరులతో సామరస్యముతో మెలగుచు భూలోకములో నీ ప్రేమను ఉత్తమమైన సాక్షులముగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని విశ్వసింపుని నాస్తికుల కొరకు ప్రార్థించుదము. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గమును అన్వేషించుచు దైవమును కనుగొను భాగ్యమును పొందినట్లు ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నిన్ను వెదకుటకును వెదకి కనుగొనుటకును కనుగొని సుఖశాంతులను పొందుటకును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రతిబంధకముల ప్రభావమున గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ నీ ప్రేమ చిహ్నములను, నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిజమైన దేవుడువనియు సర్వమానవాళికి తండ్రివనియు తెలుసుకొని ఆనందించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వదేశ పాలకుల కొరకు మన దేశమును పరిపాలించుచున్న వారి కొరకు ప్రార్థించుదము. మన ప్రభు అయిన సర్వేశ్వరుడు వారి తలంపు వాక్కు క్రియలను తన చిత్తమునకు అనుకూలముగా మార్చుట ద్వారా
ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్రము కలిగి జీవించినట్లు ప్రార్థించుదము. కొంచెము సేపు మౌన ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలను నీవు ఎరుగుదువు. వారి హక్కులను నీవే సంరక్షించుచూ ఉన్నావు. నీవు అధికారముతో మమ్ము పాలించుచున్న నాయకులను కనికరముతో వీక్షింపుము. ఉన్నతమైన ఆశయములతో ప్రజాసేవ చేయునట్లు వారిని ప్రేరేపింపుము. తద్వారా మా దేశ ప్రజలు సుహృద్భావము, శాంతి భద్రతలు, మత స్వాతంత్ర్యము అనుభవింపగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వ్యాధి బాధలకు గురి అయిన వారి కొరకు సహోదరులారా, సర్వశక్తిగల తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రార్థించుదము. అతడు భూలోకమును సకల దోషముల నుండి విడిపించినట్లును, అన్యాయముగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరలా స్వేచ్ఛను పొందినట్లును, ప్రయాణికులను పరదేశమునందున్న వారు సురక్షితముగా గమ్యము చేరునగునట్లును, ఆకలి పీడితులకు ఆదరణను, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలో నున్న వారికి రక్షణమును కల్పించినట్లు ప్రార్థించుదము. కొంచెము మౌనము ప్రార్థన. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు, శ్రమలనందు వారికి ఆశ్రయముగా నిలుచువాడవు. అనేక బాధలలో చిక్కుకొనిన వారి ఆర్తనాదములను ఆలకింపుము. వీరందరూ తమ వేదనల యందు నీ కనికరమును అమితముగా చవిచూచి ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండవ భాగము, పరిశుద్ధ శిలువ ఆరాధనము. ఇదిగో శిలువమ్రాను, దీని అందే లోక రక్షకుడు వ్రేలాడేను. రండు అందరము సిలువను ఆరాధింతుము. ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, యేసు నీలా క్షమించే. ఇదిగో శిలువమ్రాను, దీని అందే లోక రక్షకుడు వ్రేలాడేను. రండు అందరము సిలువను ఆరాధింతుము. దేవరు ప్రాణము పోసి వెలనిచ్చికొన్న నీ ప్రేమకు సాటెవరు. ఇదిగో శిలువమ్రాను, దీని అందే లోక రక్షకుడు వ్రేలాడేను. రండు అందరము సిలువను ఆరాధింతుము. ప్రాణము పోసి వెలనిచ్చికొన్న నీ ప్రేమకు సాటెవరు. యేసు నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, 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 ఆరాధనా.
తల్లి తండ్రులే చేయి విడిచిన నన్ను హత్తుకున్నావయ్యా. బంధుమిత్రులు వెలివేసిన నా తోడై ఉన్నావయ్యా. తల్లి తండ్రులే చేయి విడిచిన నన్ను హత్తుకున్నావయ్యా. మూడవ భాగము దివ్య సత్ప్రసాద క్రమము. వ్యాఖ్యానము. దివ్య పూజా బలిలో పాల్గొనప్పుడెల్లా దివ్య సత్ప్రసాదమును స్వీకరించుతాం. ఆ దివ్య సప్రసాదము పెద్ద శుక్రవారం రోజున క్రీస్తు అర్పించిన శిలువ బలి ఫలమని గుర్తుంచుము. మనందరి పాపముల కోసం క్రీస్తు శిలువలో మరణించారు. ఆ ప్రభుని దివ్య శరీరము రక్తములు మనకు ఆత్మీయ భోజనము. ఆత్మీయముగా పోషింపబడి ప్రభుయేసులో జీవించుదాం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దివ్య గొర్రెపిల్ల. ఆ దివ్య గొర్రెపిల్ల యేసును మన హృదయములో రాజుగా ప్రతిష్ఠించుకుందాం. ఆ రారాజుతోనే జీవించుదాం. క్రీస్తును భక్తిగా స్వీకరించండి. ఆత్మీయ శక్తిని పొందండి. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మ. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా యన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా,
నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీరము. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. స్వీకరింప తరలిరండి, నిత్య జీవం వసగు భోజ్యం. స్వీకరింప తరలిరండి, నిత్య జీవం వసగు భోజ్యం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం. సేవించే ప్రియజనులా నిత్య సౌభాగ్యం. ఓహో ఓహో ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం. సేవించే ప్రియజనులా నిత్య సౌభాగ్యం. సత్యం మార్గం దివ్య సంతోషం. జీవం స్వర్గం పంచు అనుబంధం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. స్వీకరింప తరలిరండి, నిత్య జీవం వసగు భోజ్యం. స్వీకరింప తరలిరండి, నిత్య జీవం వసగు భోజ్యం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తుని మహిమాయుత మరణ ఉత్థానము ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించితివి. మిక్కిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్య ఫలము మాలో నిత్యము స్థిరపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు మరణము ద్వారా వెల్లడి అయిన నీ ప్రేమానురాగములను చవిచూచిన మేము నిలకడ కలిగి ఆ ప్రేమలోనే జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవ ఆశీస్సులకై మీ శిరములను వంచుడి. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజలు పునరుత్థానముపై కోరికను ప్రదర్శించుచు నీ కుమారుని మరణమును స్మరణ చేసుకొనిరి. వీరిపై
నీ అమిత ఆశీస్సులు దయచేయము. నీ ఓదార్పును సమృద్ధిగా లభింపజేయము. వీరి విశ్వాసము అధికమై వీరికి నిత్య రక్షణ దృఢగా తరమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము